ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు సిఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొత్తం 12 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నూతన బార్ పాలసీకి కూడా ఆమోదం తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం అయితే నిర్వహించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంకా 12 అంశాలతో కూడినటువంటి అంశాలను అయితే మాత్రం ఇందులో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక దీనిలో ప్రధానమైన అంశంగా అయితే కనుక రేపు ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సంబంధించి అయితే మాత్రం మొదలుగా దీనిపై అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇది ఎప్పటి నుంచో కూడా ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలలో భాగంగా ఇచ్చినటువంటి హామీగా కూడా దీన్ని పరిగణించవచ్చు. అందుకు ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా ఓవరాల్ గా చర్చించడం, అదేవిధంగా దీనిపై నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. అయితే దాంతో పాటు ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక 2024 నుంచి 29 వరకు కూడా ఏపీ ల్యాండ్ ఇనిషియేషన్స్ అండ్ టెక్ లిస్ట్ పాలసీ 405 అయితే కనుక కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భూములు కేటాయింపు కావచ్చు, లేదంటే భూములకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై అయితే మొత్తం పూర్తి స్థాయిలో కేబినెట్ లో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేబినెట్ అంతా కూడా ఆమోదం తెలిపినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక 22 ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటళ్లకు సంబంధించి కూడా దీనిపై కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే 26 క్లస్టర్స్ పరిధిలో ఉన్నటువంటి రిసార్ట్లు కావచ్చు, లేదంటే ఆపరేషన్ సంబంధించి ఏజెన్సీల ఎంపిక, అదేవిధంగా వీసీ అండ్ ఎండీకి అనుమతులు మంజూరు చేస్తూ కూడా మంత్రిమండలి అయితే తీర్మానం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక తిరుపతి రూరల్ మండలం పేరూరులో 25 ఎకరాల భూమికి బదులుగా గతంలో ఓబరాయ్ హోటల్ గ్రూప్ నిర్మాణానికి సంబంధించి టీటీడీ ల్యాండ్ బదిలీకి టీటీడీ నుంచి బదిలీని రద్దు చేస్తూ కూడా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు దీని ద్వారా అయితే కనుక హిందువుల మనోభావాలు కావచ్చు, లేదంటే టీటీడీ ఆస్తులను పరిరక్షించడం ద్వారా అయితే మాత్రం ఇది ఒక మంచి పరిణామంగా కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించి దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎస్బీఐ అండ్ యూబీఐ బ్యాంకులకు సంబంధించి గ్యారంటీకి సంబంధించి 900 కోట్ల పవర్ సెక్టర్ కు ఇస్తున్నటువంటి నిర్ణయానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. అదేవిధంగా హెయిర్ కటింగ్ సెలూన్లో సంబంధించి నాయి బ్రాహ్మణులకు 150 నుంచి 200 యూనిట్ల వరకు కూడా ఏదైతే విద్యుత్ అవకాశం ఉందో దీనిపై కూడా చర్చించి దీనిపై కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏపీఎస్పీడీసీఎల్, అదేవిధంగా ఏపీడీడీసీ, అదే డీసీఎల్ సంబంధించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు వరుసగా 3,545 కోట్ల నుంచి అదేవిధంగా 1,029 కోట్లు మంజూరు చేసి రుణానికి గాను కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే విధంగా కూడా దీనిపై కూడా కేబినెట్ అయితే చర్చించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా పాఠశాల విద్యలో పలు జీవోలకు కూడా మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కాంప్రహెన్సివ్ ఏపీ మీడియా అక్రిడేషన్ రూల్స్ సంబంధించి ప్రధానంగా అక్రిడేషన్ దీనికి సంబంధించి కూడా జర్నలిస్టులకు ఇచ్చేటువంటి అక్రిడేషన్ రూల్స్ సంబంధించి కూడా కేబినెట్ లో ప్రధానంగా కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై కూడా ఒక ఆమోదం అయితే మాత్రం తెలిపిన పరిస్థితి కూడా మనకి తెలియజేయవచ్చింది. అయితే ఏదైతే అదే విధంగా చూసుకున్నట్టు కనుక ఏపీఐఏసీ ద్వారా 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు కూడా దీనిలో ప్రధానంగా ఆమోదం కూడా
ఇచ్చిన పరిస్థితి అయితే మనకి ఉంది. అదేవిధంగా చూసుకుంటే మా ఏదైతే హైకోర్టుకి సంబంధించి కావచ్చు, దీనిలో 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సంబంధించి దీనిపై కూడా కేబినెట్ లో అనుమతి మంజూరు చేస్తూ కూడా మొత్తం కేబినెట్ అయితే ఈ రోజు కంప్లీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఏవైతే 12 అంశాలను తీసుకున్నారో 12 అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించిన పరిస్థితి ఉంది. దీనిలో అదనంగా మనం చూసుకున్నట్టు కనుక నూతన బార్ పాలసీకి సంబంధించి అయితే కనుక ఏదైతే విధి విధానాలను ఏర్పాటు చేసుకున్నారో 3 సంవత్సరాల పాటు బార్లకు లైసెన్సులు ఇచ్చే విధంగాను, అదేవిధంగా బార్ లైసెన్స్ ఫీజులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే లెక్కడీపు వంటి ఇవి చేపట్టే విధంగా చూసుకున్నటువంటి ఏదైతే పాలసీ ఉందో దాన్ని ప్రధానంగా కూడా నిర్ణయించుకుంది కూడా బార్ పాలసీకి సంబంధించి కూడా దీనికి ఈ రోజు అయితే ఆమోదం తెలిపిన పరిస్థితి కూడా మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక మొత్తం ఓవరాల్ గా ఈ 12 అంశాలను కూడా కూలంకషంగా చర్చించి మొత్తం ఏపీ కేబినెట్ అయితే మాత్రం దీనిపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని కేబినెట్ వీటి 12 అంశాలను కూడా ఆమోదించినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాయుడు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని హీరో చిరంజీవి అన్నారు. ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్కు చిరంజీవి, తేజ సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదానం గొప్పతనాన్ని చిరంజీవి వివరించారు. ఇక జర్నలిస్టు మూలంగా తనకు బ్లడ్ బ్యాంకు పెట్టాలనే ఆలోచన వచ్చిందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. తాను కొన్ని రోజులుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని తెలిపారు. ఈ మధ్య ఓ నాయకుడు తనను అకారణంగా మాటలు అన్నారని అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం కేంద్రంలో ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 11 గంటల 30 నిమిషాలు దాటినా ఎంపీడీఓ ఆఫీస్కు రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అంటున్నారు. ఆలస్యంగా ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది విధులకు హాజరవుతున్నారని స్థానికులు తెలిపారు. ఎంపీడీఓ సిబ్బంది తీరుతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ లో పూర్తి స్థాయిలో విధులు నిర్వహించినటువంటి అధికారులు 11:30 కావడంతో ఒకరు ఊళ్ళో విధులకి రావడంతో పనులకు వచ్చినట్టు వారు ఖాళీ కుర్చీలోని దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి అధికారులను, ఎవరిని అక్కడ ఉన్న అధికారులను కానీ, సూపరింటెండెంట్ కానీ, సంబంధించిన అధికారులను కానీ వారు మొరపెట్టుకోగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు సోషల్ మీడియాని సందర్శించారు. ఆ సోషల్ మీడియాలో ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే పలుమార్లు అనేక సార్లు ఈ మండల పరిధిలో ఉన్నటువంటి విషయాలను కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ లో సిబ్బంది కొరత కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వారు రాకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి సమస్యల కొరకు వారి పరిధిలో ఉన్నటువంటి గత
ప్రభుత్వంలో చేసిన బిల్లులే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పరిపాలనా విభాగం డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం కొరకు అప్లికేషన్స్ కానీ దానికి సంబంధించిన ఎంపీడీఓ ఆఫీస్ లో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలు చేరువ కావడం కొరకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీ 11:30 దాకా కూడా ఎంపీడీఓ ఆఫీస్ లో మాత్రం ఎవరు స్పందించకపోవడంతో అక్కడ వచ్చిన వినియోగదారులు ఆ గ్రామస్తులు మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.